ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆవేశపూరిత నిర్ణయం ఇప్పుడు నెట్టింటా చర్చకు దారితీస్తుంది. లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ముంబై బ్యాటింగ్లో ఆఖరి ఓవర్కి ముందు హార్దిక్ తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. తిలక్ వర్మ సడన్ గా గ్రౌండ్ వీడి వెళ్లిపోవడంతో స్టేడియంలో ఉన్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 204 భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా 3వ స్థానంలో రావాల్సిన తిలక్ వర్మను ముంబై 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపించింది. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి తిలక్ వర్మ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కై భారీ షాట్లతో వేగంగా ఇన్నింగ్స్ ఆడుతుంటే తిలక్ వర్మ సూర్యకి స్ట్రైకింగ్ ఇస్తూ నెమ్మదిగా ఆడుతున్నాడు. అయితే 17వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత కూడా తిలక్ నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు. నాన్ స్ట్రైక్ ఎండ్లో నుంచి తిలక్ వర్మ ఇన్నింగ్స్ కు చికాకు పడిన హార్దిక్ పాండ్యా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్ 19వ ఓవర్ 5వ బంతికి హార్దిక్ పాండ్యా సింగిల్ తీశాడు. ఆ తర్వాత తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ గా పంపించి క్రీజ్లోకి మిచెల్ శాంటన్ ను పిలిచాడు. 7 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తిలక్ వర్మను బయటకు పంపించడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ మ్యాచ్ లో 23 బంతుల్లో తిలక్ వర్మ 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గురించి ప్రశ్నించగా అతను షాట్స్ కొట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు, అందుకే రిటైర్డ్ అవుట్ గా పంపించాము. ఆ సమయంలో ముంబైకి షాట్స్ కావాలని హార్దిక్ సమాధానం ఇచ్చాడు. అయితే హార్దిక్ నిర్ణయానికి ముంబై డగౌట్ తో పాటు మాజీలు కూడా షాక్ అయ్యారు.